నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఇవాల్టి మన ఉద్యాన శోభలో మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మా సఖులకి ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనం రూట్ ఓవర్ రాక్. ఓకే మేడం, రూట్ ఓవర్ రాక్ అని చెప్తున్నారు. అంటే ఈ స్టైల్ ఎప్పుడు చేయొచ్చు, అలాగే ఏ మొక్కలకైతేనే మనం అది చేయాల్సి వస్తుంది, వీటి గురించి చెప్పండి. ఈ రోజు అంటే మీరు అన్నట్టు రూట్ ఓవర్ రాక్ అనమాట. ఆన్ రాక్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. అంటే మనం ఎక్కువ రాక్ మీద చెట్లు పెట్టి చూసాము, మనం ముందు కూడా చూసాం అనమాట. ఇది రూట్సే మనకు కనపడతాయి రాక్ మీద. దానికోసం మనం ఒక రీఫ్ తీసుకుంటామండి. ఇలాంటి ఒక రీఫ్ అనమాట. ఇది మనకు సముద్రం అడుగులో కనపడుతుంటుంది, సముద్రం నుంచి తెచ్చుకుంటుంటే ఈ న్యాచురల్ హోల్స్ ఉంటాయి దీనికి. ఇట్లా దాని మీద వచ్చింది కదా, ఇలానే ఉంటాయి, అలానే ఫామ్ అవుతాయి, న్యాచురల్ గా ఫామ్ అయిన హోల్స్ అనమాట. సో ఇవి మనకి న్యాచురల్ గా ఫామ్ అయిన హోల్స్, దీన్ని రీఫ్స్ అంటాం, స్టోన్స్. ఓకే, ఈ రీఫ్ మీదే అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఐ నీడ్ ఏ వెరీ బిగ్ బాన్సై. అంటే మనం డెమో అప్పుడు కూడా లార్జ్ బాన్సై పెడుతుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ప్లాంట్ మీద ఒక చిన్న కడుక్కొని తీసుకొచ్చాను అనమాట. ఇది డస్ట్ ఏం లేకుండా ఇలా చిన్న రీఫ్, దీనికి కూడా ఇట్లా న్యాచురల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అంటే పెద్ద రీఫ్స్ లో వీటిని మనం బ్రేక్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇలానే చిన్నవి కూడా? అసలు తొందరగా బ్రేకబుల్ కాదండి. మనం ఇలాంటప్పుడు చిన్న రీఫ్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, విచ్ హస్ న్యాచురల్ హోల్స్. ఇలాంటి ప్లాంట్ ఒకటి సెలెక్ట్ తీసుకొని, అంటే వేరే నాకు ఇక్కడ చూస్తే మీరు రూట్స్ అన్ని కనపడుతున్నాయి బయటకు. ఇవి ఏరియల్ రూట్స్ అనమాట, ఇవేమో దీని రూట్స్. ఇలా రీఫ్ ఒకటి తీసుకొని ఒక ప్లాంట్, అంటే దానికి స్టైలింగ్ ముందు మనకి ఏదన్నా స్టైల్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్మల్ అప్రైట్ స్టైల్లో ఉందన్నమాట. ఇది ప్లాంట్ ఏంటి మేడం? ఇది ఈ ప్లాంట్ కూడా ఫైకస్ బ్లూ ఐలాండ్ అండి. ఫైకస్ వెరైటీ సెలెక్ట్ చేశాను, మనకి హార్డీగా ఉండాలని. ఏదైతే మనకి ఇక్కడ ప్లాంట్ ఉందో దాని రూట్స్ అన్ని నేను దాని మీద అరేంజ్ చేసుకోవాలి. సో నేను సాయిల్ తీసేస్తున్నాను. ఒక గ్రోత్ పాట్ ఇట్లా పెట్టుకొని సాయిల్ అని దీన్ని రిమూవ్ చేసేస్తాను. హార్డీ ప్లాంట్ తీసుకుంటాను. ఇలా ఎదిలిచ్చినా మనకి రూట్స్ అన్నీ వస్తాయి అనమాట. ఏరియల్ రూట్స్ అండ్ నార్మల్ రూట్స్ అన్ని కూడా దీనికి ఉన్నాయి. వస్తాయి. దీనికి ఈ మొదలు ఉన్న పెద్ద రూట్ కట్ చేసేస్తానండి. అంటే నాకు ఇంత లావ్ రూట్ వద్దనమాట, ఇక్కడ ఫిట్ కాదు. ఈ ఉన్న రూట్స్ కింద అయితే కొంచెం ఎక్కువ రూట్స్ ఉండాలి. అంటే దీన్ని తీసినాకనే మనకు కొంచెం తక్కువ రూట్స్ అన్నట్టు కనపడుతున్నాయి. ఈ రూట్స్ పట్టి కూడా మనం ఈ లీవ్స్ అన్ని కూడా తీసేస్తామండి. ఎప్పుడైనా రూట్ ఓవర్ రాక్ చేస్తున్నప్పుడు మనం ఈ లీవ్స్ అన్ని కూడా తీసేస్తుంటాం అనమాట. పైన కూడా లీఫ్ ఉండకుండా ఉంటే తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, తొందరగా హెల్తీగా ఉంటుంది, గ్రోత్ వస్తుంటుంది. లీవ్సే వద్దు మనకి, లీవ్స్ అన్ని తీసేస్తుంటాను. దీనికి ఇది ఏదైతే రాక్ అది అనుకుంటున్నామో దాంట్లో పెట్టి ఈ పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయన్నీ ఈ హోల్లోకి దూర్చేస్తున్నాను. దూర్చేసి కింద నుంచి తెప్పించుకుంటున్నాను అనమాట. రూట్స్ ఇట్లా కింద నుంచి వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని పెట్టుకున్నాను. కొంచెం యాంగిల్, మన ప్లాంట్ యాంగిల్ 45 degrees యాంగిల్లో ఉండాలి. సో దట్ ఆ న్యాచురల్గా ఫీలింగ్ రావాలన్నమాట మనకి. స్ట్రైట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ మీద వద్దు. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే మన రీఫ్స్ కూడా ఇలా స్లాంట్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఏమో కదా, బెస్ట్. అండ్ ఏదైతే కింద నుంచి ఉన్నాయో కింద నుంచి ఇట్లా గ్రోత్ పాట్ లో పెట్టుకొని మనం దాంట్లో గ్రోత్ వస్తుంది. కానీ ఇక్కడ పైన రూట్స్ ఏవి ఎస్టాబ్లిష్ కానీ అనమాట. ఎందుకంటే ఈ రూట్స్ అన్ని బాగా ప్రామినెంట్ గా నాకు కనపడాలి. ఇలా పెట్టుకొని దాన్ని మనం ఒక వైర్తో కట్టేస్తాం. ఇలా పెట్టుకొని మళ్ళీ నేను ఒక వైర్తో కట్టేస్తాను అనమాట. అది ఎక్కడికి కదలకుండా మనం ఏవైతే లోపలికి ఇన్సర్ట్ చేసామో అవన్నీ మూవ్ అవ్వకుండా ఉండటానికి ఒక వైర్లో కట్టేస్తాం అనమాట. ప్లాంట్ ఒక స్లాంటింగ్ స్టైల్లో, అంటే ఒక 45 degrees యాంగిల్లో పెట్టుకొని పైన కొన్ని రూట్స్ పెట్టుకుంటాను. కింద నుంచి కొన్ని హోల్స్లోంచి కొన్ని రూట్స్ వస్తాయి అనమాట. దీన్ని మళ్ళీ మనం ఒక పాట్లోకి సెట్ చేస్తానమాట. ఓకే, గ్రోత్ పాట్లోకి, అంటే మామూలు ట్రేలోకి డైరెక్ట్ వెళ్ళిపోదండి. ఇది ఒక గ్రోత్ పాట్లో పెడుతుంటాం. ఆకులన్నీ తీసేసిన చెట్టు అనమాట. ఈ కింద నుంచి ఏదైతే ఉందో అదే నాకు కావాలి. ఓకే,
మళ్ళీ ఈ రూట్స్ అంతా కవర్ అయ్యే వరకు మనం ఫిల్ చేసుకోవాలి. ఇంకా 1-2 years పడుతుందండి. ఓకే. కింద నుంచి మనకు ఆ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ పైన ఇవి ఏవైతే ఉన్నాయో అలానే ఉంచుకుంటాను అనమాట. ఈ లీవ్స్ అని ఎందుకు తీసేస్తాం అంటే రూట్స్ అయితే ఎన్నట్టు ఉన్నాయో లీవ్స్ ప్రపోర్షనల్ గా రిమూవ్ చేసేస్తే కొత్త రూట్స్ కూడా, అంటే మనం ఇప్పుడు ఇలా మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం కదా రూట్స్, అవన్నీ కొత్తగా మళ్ళీ ఫ్రెష్ గా రావడానికి ఈ లీవ్స్ తో పాటు రూట్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లో ప్లాంట్ ఎలా పెరుగుతుందో అలా మళ్ళీ రావాలి, అలా పెరుగుతుంది. అండ్ మన డిజైన్ కూడా స్లాంటింగ్ స్టైల్లో పెట్టుకుంటాం. న్యాచురల్గా ఒక రూట్ ఓవర్ రాక్, లేదా రాక్స్ మీద మన ప్లాంట్ చూస్తే ఎలా ఉంటుందో ఆ న్యాచురల్గా డిజైన్ చేసుకోవాలి. మన ఈ ఆర్టిస్టిక్ లుక్ మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీరు ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు, మంచిగా ప్లాంట్ లాగా ఇస్తున్నారా, ఆ ట్రీ లాగా అపిరెన్స్ వస్తుందా, మనకి ఇట్లా రాక్ పెట్టగానే మనకి ఆ రూట్ ఓవర్ రాక్లా కనపడుతుందా అని మనం తీసుకునేసింది. ఏమేం చేసామంటే ఆ లీవ్స్ తీసేసాం, ఆ రూట్స్ ఆ రాక్లోకి ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ కావాలంటే ఒక ప్లాస్టిక్ షీట్ కూడా పెట్టుకోవచ్చండి, పెట్టుకొని సో దట్ ఈ రూట్సే ఉంటాయి, ఇంకా ఎక్కువ తక్కువ రూట్స్ డెవలప్ చేయకుండా. ఇక్కడ మనం ఇక్కడ ఇంకెన్ని ఎక్కువ రూట్స్ ఎస్టాబ్లిష్ కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్తో కూడా కప్పి పెట్టవచ్చు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కింద నుంచే అది ఏవైతే కింద పోనిచ్చామో అవే బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ప్లాంట్లో. ఈ పాట్లోకి ఎస్టాబ్లిష్ అయినాక మళ్ళీ ఒక 1-2 years తర్వాత దాన్ని ఒక ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇంకో చెట్టు చూస్తున్నాం కదా, అది బాగా రూట్స్ అన్ని ఆ రాక్ మీద వచ్చేసినట్టు కనపడుతుందన్నమాట. బాగా లావైన రూట్స్ ఎలా ఉంటాయి, ఆ రాక్ మీద ఎలా స్ప్రెడ్ అయినాయో మనం చూస్తాం. మామూలుగా మనం చూస్తుంటే ఆ ప్లాంట్ ని చూస్తుంటే అలానే ఉందేమో అనిపిస్తుంది. అలా అంటే ఇట్లాగే ఈ ప్రాసెస్ అంతా జరిగిందని మాత్రం అనిపించట్లేదు. కొన్ని ఎగ్జిబిషన్స్ లో వాటి ప్లాంట్ ఎగ్జిబిషన్ లో చూసినప్పుడు ఇలాంటి రాక్ మీద ఉన్నప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతుంటాం, ఎలా వస్తాయి అంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట దాని వెనకాల. మనకి కావాలంటే ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ రాక్ సిస్టమ్ అన్నమాట. ఓవర్ రాక్, రూట్ ఓవర్ రాక్ యాజ్ ది నేమ్ సజెస్ట్. మనం రూట్ ఓవర్ రాక్ అంటేనే ఒక రాక్ మీద రూట్ పెడుతున్నాం. రూట్స్ మెయిన్ గా మనకి ఎక్స్పోజ్ చేయాల్సిందంతా ఆ రూట్స్ మీద ఎలా పట్టుకుంది, ఓకే, ఆ రాయి మీద ఎలా కూర్చుంది, అండ్ ఆ స్లాంటింగ్ స్టైల్ ఆఫ్ 45 degrees యాంగిల్లో పెడితే అదొక అందంగా ఉంటుంది. స్ట్రైట్ పెడితే అంత అందంగా కనపడదు అనమాట. ఇప్పుడు మనం ఇంకా సెపరేట్ గా ఏమైనా వాటరింగ్ ఇవన్నీ ఉండాలంటారా? రెగ్యులర్ వాటరింగ్ దానికైతే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనం అన్ని తీసేసాము, సాయిల్ అంతా కింద తీసేసాము, పైన ఆకులు తీసేసాము. ఇప్పుడు దానికి రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తుండాలి. కొన్ని రోజులు సెమీ షేడ్ ఉంచవచ్చు, ఒక వారం రోజులు సెమీ షేడ్ ఉంచవచ్చు అనమాట. సెమీ షేడ్ ఉంచి మళ్ళీ డైరెక్ట్ ఎండలో పెట్టొచ్చు. ఎండలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా రెగ్యులర్ వాటరింగ్ అందుతుందా అలా చూసుకోవాలి. మళ్ళీ వర్షాకాలం కాబట్టి మనం ఇంత ధైర్యం చేసి ఈ చెట్టు విప్పదీసి మొత్తం ఏ మట్టి లేకుండా విదిలిచ్చేసి మనం ఒక రాక్ మీద పెడుతున్నాం. అది వర్షాకాలంలోనే చేస్తేనే సీజన్ బట్టి కూడా తీసుకోవాలి. మాన్యూర్ విషయంలో మాన్యూర్ ఇప్పుడు ఎట్లా ఈ మట్టిలో మాన్యూర్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్ 3 months దీనికి రెగ్యులర్గా మాన్యూర్ ఇస్తుంటాం. నార్మల్గా మిగతా వాటికి ఎలా ఇస్తామో అలా ఇస్తూ ఉండాలి. ఓకే, చాలా వరకు ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు అంటే నార్మల్గా మీరు ఇందులో పెట్టారు, పాట్లో పెట్టారు, ఒకవేళ మనకి ట్రేలో షిఫ్ట్ చేసుకోవాలంటే ఇది దీంట్లో అయిపోయినాక రూట్స్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ అయినాక 2-3 years అయిపోయినాక మనం కింద నుంచి రూట్ ప్రూన్ చేసి దాన్ని అరేంజ్ చేసుకొని ట్రేలో పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మనం చూసాం అది అట్లానే ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం రూట్స్ అవి రావాలంటే కంపల్సరీగా 1 year మాత్రం దాటాలి, 2 years తప్పనిసరిగా ఉంచాలి. ఓకే, మొత్తానికి రూట్ ఓవర్ రాక్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా చేయాలని, కొద్దిగా క్రియేటివ్ గా. కానీ అన్నట్టు ఎగ్జిబిషన్స్ లో చూసినప్పుడు ఇది ఎలా చేస్తారు, ఈ నిజంగానే రాయి మీద పెరిగిందా అని డౌట్ వస్తుంటుంది. నిజంగా ఆ మెథడ్ అంతా ఇప్పుడు మాకు కళ్ళ కట్టినట్టు చాలా చక్కగా చూపించారు లలితశ్రీ గారు. ధన్యవాదాలండి. సఖులు చూసారుగా, ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.